హలో గైస్, మనమైతే మఠంపల్లికి వచ్చాము. పూర్ణ గంగుడిపల్లి షణ్మోహన్ వాళ్ళ బామర్ది. ఈ ఎద్దులు అయితే చూడండి, వీళ్ళు ఇంటికాడే పుట్టి పెరిగిన ఎద్దులు ఇవి. వీళ్ళ పండుగల్లో కూడా చాలా ఎద్దులు ఉన్నాయి. ఒకసారి అటు కూడా చూడండి, చాలా ఎద్దులు అయితే ఉన్నాయి. ఇవైతే వాళ్ళ ఇంటికాడే పుట్టిన ఎద్దులు అంట. అసలు ఈ ఎద్దుకి అయితే చాలా పౌరుషం కూడా. ఏ ఊర్లో పండుగలు అయినా చాలా బాగా వస్తుంది ఈ ఎద్దు అయితే. అన్న ఎన్ని బొలతో ఉందన్న ఇది? 4 బొలతానా అన్న? దీనికి ఏమైనా పేరుందా? కృష్ణాది అర్జున. ఇది కృష్ణాది అర్జున అన్న. ఈ సంవత్సరం పండుగలు వేసారా అన్న రెండింటిని? గంగుడిపల్లి కనికాపురం అన్న. ఎట్టొచ్చాయన్న పర్ఫార్మెన్స్? ముందు మా మామ కాళ్ళు వదిలేమో గౌంటూరు షణ్మోహన్ రెడ్డి మా మామ, తర్వాత ఈ 2 వదులుతాం. ఈ 2 వదులుతారా? ఎక్కడన్నా పట్టడం కానీ అట్లా ఏమైనా జరిగిందా అన్న? మీ అంటే సొంతంగా ఇవి మీ ఆవుకి పుట్టి ఇక్కడ ఉన్న ఆవు ఇక్కడ ఆవు తెల్లవుది మా మామ దగ్గర పెట్టినాను. అంటే దానికి పుట్టిన ఈ ఆవు దానికి పుట్టింది, అది వేరే వాళ్ళది. దీని తమ్ముడు వచ్చి అత్తలది ఆవారం పెట్టాను అతను. అంటే మీకు సొంతంగా ఆవులు కూడా మేపుతున్నారు? సొంత మామ దగ్గర పెట్టుకున్నాం. ఆయన దగ్గర ఆవుని పెట్టుకుని దానికి పుట్టిన బిడ్డే ఇది. షణ్మోహన్ రెడ్డి పుల్లది ఖరీదు. ఓకే, ఇదైతే ఈ ఇయర్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఎన్ని బొలతో ఉందన్న ఇది? 4 బొలతో ఉంది. 4 బొలతో ఉంది. అంటే పాలు పొల్లు కాడి నుంచి మీరే వేస్తున్నారు? చిన్న దూడప్పుడు 3 మంత్స్ దూడప్పటి నుంచి మా దగ్గర 3 మంత్స్ దూడప్పటి నుంచి మీరే వేస్తున్నారు అన్న. ఇంకా ఏ ఎద్దులు ఉన్నాయన్న మీ కాడ? ఇంకా ఈ 2 లక్కీ ఉంది మా దగ్గర. లక్కీ కూడా మీ దగ్గరే ఉందా? లక్కీ మా దగ్గర. ఒకసారి లక్కీ ఎద్దులు అయితే చూడండి. తెలుసు అనుకుంటా, ఇది జల్లికట్టులోనే అట్లా మోత మోగిచ్చింది. నాకైతే భయంగా ఉందిలే ఆ తెల్లకి. చూడండి, ఇదైతే లక్కీ. ఈ జల్లికట్టులోనే ఒక పేరు తెచ్చిన ఎద్దు లక్కీ ఎద్దు అయితే. చూడండి, ఇప్పుడైతే పూర్ణ అన్న దగ్గర అయితే ఉంది ఈ ఎద్దులు అంతా మేపడం. అన్న ఇది ఎలా వెళ్తుంది అన్న జల్లికట్టులలో? టాప్ ఏపీలోకి చిత్తూరు డిస్ట్రిక్ట్ టాప్ పక్కన కట్టుకోవచ్చు. ఇప్పుడు దాకైతే ఎక్కడైనా పట్టడం జరిగింది అన్నది? ఎక్కడా పట్టడం జరగాలి. మన దగ్గరికి వచ్చినాక అవర్ కానీ ఒకసారి బోటాలు ఎత్తుకొచ్చి పట్టినాడు. బ్రాహ్మణ సంథింగ్ పట్టాడు అంతే, కానీ ఎదురుగా పట్టలేరు, ఇంకా పట్టకూడదు. ఎన్ని బొలతా ఉందన్న ఇప్పుడు మనకి? ఫుల్ అయిపోయింది, 15 అంతే ఉంటాయి. 3-4 దుక్కులు అయి ఉంటుంది. అయినా కూడా పర్ఫార్మెన్స్ మాత్రం తగ్గల. యా ఊర్లో అయినా సూపర్ పర్ఫార్మెన్స్ ఉంది అన్న లక్కీ అయితే. ఓకే అన్న. అన్న సుమారు మీకు ఎంత ఖర్చు అవుతుంది అన్న? ఇన్న దగ్గర 7-8 దాకా ఉన్నాయి ఎద్దులు. నేనైతే చాలా ఇంటర్వ్యూస్ తీశాను, కానీ ఎక్కడ ఇన్ని ఎద్దులు ఒకరి దగ్గరే ఉండేదైతే చూడలేదన్న. ఏంటన్నా ఇంత మీరు మేపడానికి కారణం? చిన్ని పట్టుకున్నాము, అది మా మామ దగ్గర పట్టుకున్నాం. మన వేరే ఒక మనిషి నువ్వు వేరే వాళ్ళు ఇద్దరు వెనకాల పోతున్నావు అనే దీంతో మా మామ పట్టించాడు దీన్ని పట్టుకోరా, మనకి ఎప్పుడు కానీ లైఫ్ లో ఎక్కడ కానీ కట్టుకోవచ్చు, ఎవరితో ఛాలెంజ్ చేయొచ్చు, ఏది కానీ చేయొచ్చు. నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే లక్కీ వేరే వాళ్ళ పేరు వస్తుంది, సొంతంగా మన కాల్ వచ్చేది వేరే అనే దీంతో ఉంటే అట్టగా మన దగ్గరికి వస్తే మన కోడే అంటారు అనే దీంతో మళ్ళీ మనం పట్టుకున్నాం. మీరు ఇప్పుడు ఈ లక్కీ ఎన్ని సంవత్సరాలు వదులుతున్నారన్న? ఇప్పుడు లాస్ట్ ఇయర్ మన దగ్గరికి వచ్చింది. లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఆ టైం వచ్చింది మన దగ్గర. ఓకే, ఎన్ని పండుగలు చేస్తారు ఈ సీజన్లో? ఈ సీజన్లో గంగుడిపల్లికి స్నానం బట్టలకి అయినా ఫస్ట్, ఇంకా గంగుడిపల్లి, ఇంకా కనికాపురం. దుమ్ములేపే పర్ఫార్మెన్స్ అన్న మీరు అనుకునే బాగానే వచ్చిందా? చెన్నైకి వచ్చి బడి సుధాయాల వాళ్ళకి కట్టాను. ఓకే, సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈసారి లక్కీ అయితే మీరు అనుకున్న రేంజ్ లో వెళ్ళిందా? దాటేసింది, మనం అనుకున్న రేంజ్ దాటేసింది అన్న. నెక్స్ట్ ఇయర్ కంబ్యాక్ ఎలా ఇవ్వబోతున్నారు అన్న? ఈ మంత్ లో వచ్చి కోనింగపల్లి పండుగ అంటున్నారు, అక్కడ కట్టాలి. పండుగ జరిగితే ఖచ్చితంగా లక్కీ వేస్తారా? అన్ని వేస్తారా? లక్కీనే వేస్తారా? లక్కీని దోళ్ళు వేస్తాం, మైలు దోళ్ళు. ఇది మైలు అర్జున్ పేరు కృష్ణ అని లక్కీని అయితే ఖచ్చితంగా వేస్తారు ఆ ఊర్లో అయితే. అలా మీకు ఇప్పుడు ఈ అన్నిట్లో కల్లా బాగా నచ్చింది ఏదన్నా? నచ్చిన 2 కృష్ణ అర్జున 2 అంటే మీకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చూసినా కాబట్టి నాకు ఆ 2. మీ దగ్గర ఇంకా చిన్న దూళ్ళు ఉన్నాయంట, మంచిగా పౌరుషంతో 2 దూళ్ళు ఉన్నాయంట, దానికి ఏమైనా పేరు పెట్టారా అన్న? లేదు, ఇంకా పెట్టలేదు. అవి కూడా దీని తమ్ముడు అది. ఓకే, అది వచ్చి దాని మావలలో ఉన్న మామూలు. ఓకే, అంటే ఆవులు అయితే ఓన్లీ మీరు ఇక్కడ ఎద్దులు మాత్రం చూసుకుంటున్నారు, ఆవులు మొత్తం మీ మామని చూసుకుంటారా అన్న? ఆవులు ఆయనవే, మన కాదు ఆవులు. ఓకే అన్న, మీకు ఇప్పుడు సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది అన్న సుమారు ఇవి మెయింటైన్ చేయాలన్నా కూడా? సంవత్సరానికి మంత్లీ అయిపోతుంది. అది ఎంత ఖర్చు, అది మనం ఇష్టంగా పెట్టిన ఖర్చుకి ఇచ్చి అంత ఏం చెప్పలేము, సుమారు అయితే అవుతుంది. అవుతుంది. ఓకే గైస్, అన్న మాటల్లోనే విన్నాం కదా. ఇక లక్కీ అయితే అన్న లాస్ట్ ఇయరే పట్టాడంట, అసలు సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందంట ఈ ఇయర్ మొత్తంలో కూడా. అన్న అనుకున్న దానికన్నా రేంజ్ ఇచ్చింది. అది కాకుండా లక్కీకి కూడా చాలా వయసు, 15 సంవత్సరాలు ఉంటుంది అన్న. ఇప్పుడు 15 సంవత్సరాల్లో ఉన్నా కూడా ఏ మాత్రం పౌరుషం తగ్గలేదు, అలానే దాని పర్ఫార్మెన్స్ కూడా తగ్గలేదు. సూపర్గా వెళ్తుంది. అది కాకుండా ఈ దగ్గరలో కానీ పండుగలు జరిగితే ఫస్ట్ అయితే లక్కీతోనే అన్న అయితే ముందుకు వస్తానని చెప్తున్నాడు. అలానే దాని తర్వాత అయితే ఇది చూడండి, ఇదైతే కృష్ణ అంట ఎద్దు అయితే రీసెంట్ గానే ఇలా ఆవులు మేపుతున్నారు. దానికి పుట్టిందే వీళ్ళు చిన్నప్పటి నుంచి పెంచుతున్నారు.
వీళ్ళ కళ్ళ ముందరే పెరిగింది. ఇది కూడా ఇది చూడండి, అసలు దీని పౌరుషం అయితే మామూలుగా లేదు. 2 దారాలు కడితే కూడా బుసలు కొడుతుంది, అంత పౌరుషం ఉంది దీనికి. అలానే ఇదైతే అర్జున, ఇదైతే చూడండి అసలు సూపర్ లైన్, కొమ్ము కానీ అసలు దీని వాటం కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ ఎద్దు అయితే చూడండి, చూడడానికి ఇది సైలెంట్ గా ఉంది కానీ దాని దగ్గరికి పోతే దాని పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. నాకైతే ఇప్పుడు అంత ఓపిక లేదు, ఏడన్నా గుద్దిందంటే నేను గాల్లో ఎగిరిపోవచ్చు. చూడండి ఇవైతే సూపర్. పూర్ణ అన్న దగ్గర అయితే చాలా ఎద్దులు ఉన్నాయి, 5-6 ఎద్దులు మేపుతున్నాడు ఆయన. అది కాకుండా 2 దూళ్ళు కూడా ఉన్నాయి దాని వెనకానైతే చూడండి. అదైతే అసలు మనుషులను కూడా దగ్గరికి కూడా రానిది, అంత పౌరుషంతో ఉంటుంది అది. అలానే ఇటు సైడ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ అయితే పూర్ణ అన్నవి. ఈసారి జల్లికట్లకైతే కంబ్యాక్ తో వచ్చేస్తున్నాడు అన్న. ఎప్పుడన్నా ఇంకా కంబ్యాక్ ఇచ్చేది మీరు? 26 ఇచ్చేస్తారు ఖచ్చితంగా. భయంకరంగా ఉండబోద్ది అన్న ఈసారి మీ పర్ఫార్మెన్స్ మీ ఎద్దుల దగ్గర నుంచి. పట్టేదానికన్నా కూడా సరే, వదిలేదానికన్నా కూడా సరే, పట్టేదైనా సరే వదిలేదైనా సరే ఆ మారుతూ ఉండాలి. ఫిక్స్ అయిపోయినా పట్టాలని కూడా. కొంతమంది ఏమో ఎద్దులు పడితే కుట్టేది అది ఇది చేస్తాను, మా ఎద్దులు కుట్టేది అంతా కూడా. ఎద్దులో దమ్ము ధైర్యం ఉంటే పోతుంది. అవును, దమ్ము ధైర్యం ఉంటే పోతుంది. బట్టి ఎద్దును పట్టుకొని పలకాయ కదా పెట్టుకొని పోతాడు అంతే. అది ఎద్దులో దమ్ము ధైర్యం ఉంటే ఏ ఎద్దన్నా పోతుంది. నా ఎద్దు పోతుంది, ఎర్ర వేగితే ఏ ఊరు ఏం చేయాలి, పట్టే వాళ్ళు ఉంటారు. దాన్ని అల్లె వాళ్ళు అయినాక ఎద్దు మంది కాదు, ఇంటికి వస్తే మంది. అది అన్న అయితే క్లారిటీగా చెప్పేనాడు. అల్లిలో పలకను పడితే మంది కాదు, ఇంటికి వస్తే మంది. పలకను పడితే పలకనే ఇచ్చేస్తాం. గొడవలు దాకైతే నాకైతే వద్దన్నా. మేము కూడా ఈసారి పట్టడానికి కూడా ట్రై చేస్తాము. ఎప్పుడు మేము బుల్ వానర్సే కాదు, పట్టేదానికి కూడా ట్రై చేస్తున్నాం అన్న చెప్పడం జరుగుతుంది. మేపుతాం, వాళ్ళు అట్నే మేపుతారు. కానీ మేపే కూడా వాడు నమ్మకం, అది ఒక ధైర్యం ఉండదు కాబట్టి ఎద్దును వదులుతాడు. ధైర్యం లేకపోతే ఎద్దును వదలరు కదా. అవును, అది నమ్మకం ఉండగా పోతాడు కాబట్టి మనం ఎద్దును వదులుతాము. అది ఓకే గాయస్, చూశారు కదా పూర్ణ. అసలు ఈ ఎద్దులకి బ్రాండ్ మామూలుగా లేదు. ఎక్కడ చూసినా పూర్ణ ఎద్దులు వస్తున్నాయిరా అంటే అదొక బ్రాండ్ లాగా అన్న అయితే క్రియేట్ చేసుకున్నాడు ఈ జల్లికట్లో. అయితే అంతవరకు ఎవరికి తెలియదు. హనుమూరుడు మా మామతోనే కొంచెం కొన్ని విషయాలలో ఉన్నాము. అది కొన్ని అయిపోయినాయి. మళ్ళీ మా అనేది వస్తుంది. కొంతమంది ఉన్నారులే మన కాబోయే వాళ్ళు, వాళ్ళని చూస్తాము. ఇంకా నెక్స్ట్ పండుగలు వేస్తారు, వాళ్ళు చూస్తాము. మనం ఏంది వాళ్ళు చూస్తారు. అది అప్పటి వరకు వెయిట్ చేయాలి అంతే. అన్న అయితే చెప్పడం జరుగుతుంది. అన్న మా మామయ్య అన్న నాకు ఈ జల్లికట్టు మొత్తం ఆయన అడుగు జాడల్లోనే నడిచాను, ఆయనే ఎద్దును కూడా పట్టియడం జరిగింది నాకు. ఇప్పుడు నెక్స్ట్ కంబ్యాక్ కూడా ఆయనతోనే ఇస్తానని కూడా అన్న అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 2026కి అయితే అందరూ వెయిట్ చేసేయండి. పూర్ణ అన్న అయితే వచ్చేస్తాడు. కంబ్యాక్ ఎలా ఉంటుందో చూడండి.